పెద్ది మూవీ డే 3 కలెక్షన్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు డే 1 డే 2 నా ఎక్స్పెక్టేషన్స్, నా ప్రిడిక్షన్స్, అలాగే యాక్చువల్ గా వచ్చిన నెంబర్స్ ఏంటనేవి చూశారు. మరి డే 3 ఎంత రావచ్చు అనేది వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ రోజు బుకింగ్స్ ఎలా ఉన్నాయి, ఆక్యుపెన్సీ ఎలా ఉంది, ఎన్ని షోస్లతో ఆడుతుంది, మరి బెటర్ బుకింగ్స్ ఉన్నాయా డే 2 డే 1 కంటే, అసలు ఎలా ఉంది మొత్తం క్లియర్ గా వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు కొత్తగా వీడియో చూస్తే ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. లెట్స్ డ్రైవ్ ఇంటు ద వీడియో. ఓకే, మనం ఫస్ట్ మాట్లాడుకోవాల్సింది ఆక్యుపెన్సీ గురించి. ఈరోజు ఆక్యుపెన్సీ నిన్నటి కంటే చాలా బెటర్గా అయితే ఉంది. సో యాక్చువల్గా నిన్న వర్కింగ్ డే, ఈరోజు సాటర్డే కాబట్టి చాలా ఐటీ కంపెనీకి అన్నిటికీ హాలిడే ఉంటుంది, వీకెండ్. సో మంచి బూస్ట్లు అయితే ఉంది ఈరోజు ఆక్యుపెన్సీ, అలాగే కలెక్షన్స్ కూడా బాగా వచ్చేటట్టు అయితే ఉన్నాయి. ఇప్పటివరకు యాక్చువల్గా బుకింగ్స్ ఎంత జరిగాయి అనే ఒకటి చూసుకుంటే మాత్రం మార్నింగ్ వచ్చేసి యాజ్ యూజువల్ ఆక్యుపెన్సీ 34% అయితే ఉంది. మార్నింగ్ చాలా తక్కువ ఉంటుంది, ఎప్పుడు ఏ షోలకైనా కానీ అలానే ఉంది. ఆఫ్టర్నూన్ వచ్చేసి ఆ 34 ఉన్న పర్సంటేజ్ ఒక్కసారిగా 60% అయితే అయ్యింది. అంటే డబల్ అయితే అయ్యింది ఆక్యుపెన్సీ ఆఫ్టర్నూన్కి, మధ్యాహ్నం కల్లా పెరిగిందని చెప్పాలి. మరి ఈవినింగ్ ఎట్లా ఉందని చూస్తే 4% పెరిగింది ఈవినింగ్, అంటే 64% అయితే పెరిగింది. సో ఈ రోజు ఆక్యుపెన్సీ చాలా బాగా చూపిస్తుంది. నైట్ షోలకి దాదాపు ఒక 70% అయితే ఉంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను. సో ఓవరాల్ గా ఆక్యుపెన్సీ మొత్తం కలుపుకుంటే ఒక 52% అయితే ఉండవచ్చు ఈ రోజుకి. నిన్న 44% 45% ఉన్నది, ఈ రోజు 52% అంటే చాలా ఎక్కువనే కదా ఆక్యుపెన్సీ ప్రకారంగా అయితే. సో ఈరోజు ఆక్యుపెన్సీ బాగుంది. రేపు సండే కాబట్టి చాలా మంది ఈరోజు చూడడానికి అయితే ట్రై అయితే చేస్తున్నారు. ఇప్పటి వరకు ఈ వీడియో రికార్డ్ అవుతున్న టైంకి దాదాపు 15 కోట్ల గ్రాస్ అనేది కలెక్ట్ అయితే చేయడం జరిగింది. నిన్నటితో కంపేర్ చేస్తే ఇంకొక ₹1 తక్కువనే కలెక్ట్ చేసింది. యాక్చువల్ గా ఎందుకు ఇంత తక్కువైనాయి అంటే మాత్రం అది కూడా ఇప్పటివరకు మన తెలుగులో బుకింగ్ చూసుకుంటే దాదాపు 14 కోట్లు అయితే అయ్యాయి. సో ఈవినింగ్ షో నైట్ షోలు కూడా యాడ్ చేసుకుంటే ఇంకొక 4 కోట్లు అట్లా యాడ్ అయితే అవ్వచ్చు. ఓవరాల్ గా ఇండియా వైడ్ గా ఈ బుకింగ్స్ అయితే ఇలా అయితే ఉన్నాయి. సో 15 కోట్లు, ఇంకొక 4 కోట్లు, 19 కోట్లు. ఇంకా ఆఫ్లైన్ కలెక్షన్స్ ఉంటాయి కదా, అవి కూడా యాడ్ చేసుకుంటే ఒక 24 దాకా, ఇంకో 20 నుంచి 22 నుంచి 22 కోట్లు ఉండైతే ఉండొచ్చు. ఓవర్సీస్ నుంచి ఒక 8 కోట్లు, ఒక 5 కోట్లు వేసుకుందాం. ఓవరాల్ గా ఒక 25 నుంచి 26 క్రోర్స్ ఈ రోజు కూడా. నిన్న ఎలా వచ్చిందో ఈ రోజు కూడా అంతే. బట్ ఈరోజు ఎగ్జాక్ట్ గా నెంబర్ మనకు కనిపిస్తుంది 26 క్రోర్స్ ఎగ్జాక్ట్ గా వస్తాయని చెప్పి. ఇది నెట్ నేను చెప్పేది. గ్రాస్ దీనికి ఒక 10 కోట్లు ఎక్కువ ఉంటుంది ఓవరాల్ గా, అంటే ఒక 36 కోట్లు, ఒక 38 కోట్లు ఆ విధంగా అయితే రావచ్చు. సాటర్డే కాబట్టి మంచి, అంటే నిన్నటికి ఈ రోజుకి ఒక 4 కోట్లు అయితే పెరిగిందని చెప్పాలి. అంతకు మించి అయితే ఎక్కువ ఏం పెరగలేదు. యాక్చువల్ గా ఇంత అయితే రేపు అయితే వస్తుంది. సో బుకింగ్స్ మాత్రం చాలా తక్కువ ఉన్నాయి వేరే స్టేట్ లో. ఓన్లీ మన తెలుగులోనే 14 కోట్లు ఉన్నాయి. అంటే వేరే స్టేట్ లో ఇంకా మీరు ఆలోచించండి, ఎస్పెషల్లీ హిందీ నుంచి. హిందీలో డే 1 డే 2 కంటే డే 3 బాగా చూపిస్తుంది. దాదాపు 1.67 క్రోర్స్ అంటే పెరిగింది బాగా. నిన్న ఈ టైంకి 1 crore ఉండేది బుకింగ్ కలెక్షన్స్ వచ్చినవి, ఈరోజు 1.6 crores అయితే ఉంది. అంటే రేపు దాదాపు ఒక 4 crores వరకు నెట్ రావచ్చు. సో హిందీ బాగా అయితే ఉంది. బట్ వేరే లాంగ్వేజెస్ తమిళ్, కన్నడ అయితే ఇంకా మర్చిపోవాల్సింది. ఇంకా మీరు అక్కడ క్లోజింగ్ కలెక్షన్స్ వేసుకోవాలి. చెప్పాలంటే పచ్చిగా చెప్పాలంటే తమిళ్, మలయాళం అక్కడ ఫ్లాప్ మూవీ. ఎందుకు అంటున్నానంటే ఇప్పటి వరకు బుకింగ్ అయినాయి తమిళనాడులో 20 లక్షలు మాత్రమే. అంటే రేపు వచ్చేది ఒక 25 లక్షల గ్రాస్ అంతే. షేర్ వచ్చేసి ఒక 10 లక్షల షేర్ వచ్చినట్లు తమిళనాడు నుంచి. 20 లక్షల ఒక స్టార్ హీరో మూవీకి 20 లక్షలు వాళ్ళు ఇస్తున్నారు సండే మన హాలిడే రోజు. కన్నడ వర్షన్ వదిలేండి, తెలుగు వర్షన్ వాళ్ళు బాగానే ఇస్తున్నారు కానీ బట్ 10 lakhs గ్రాస్ కలెక్ట్ చేసింది ఇప్పటి వరకు. ఇవి వివరాలు. ఇంకా మీరు మలయాళం గురించి ఇంకా మాట్లాడాల్సిన అవసరం లేదు. మలయాళం షోలన్నీ తీసేశారు, ట్రాక్ చేయడమే ఆపేశారు మలయాళంలో. ఎందుకంటే అక్కడ కలెక్షన్సే రావట్లేదు. ఫస్ట్ డేనే 6 crores 6 lakhs 8 lakhs అట్లా వచ్చింది. ఇంకా ఇప్పుడు ఉంటుందా చెప్పండి, షోలే తీసేస్తారు, ట్రాకింగ్ కూడా చేయట్లేదు మలయాళం వర్షన్. సో ఓన్లీ ఇంకా కన్నడ, మనము ఈ తమిళనాడు చూసుకోవాలి. ఈ సండే అయితే ఈ తమిళ్ కన్నడ కూడా అయిపోతుంది, అక్కడ కూడా మనం క్లోజింగ్ చేస్తాం. బట్ యాక్చువల్గా అయితే రేపు వచ్చేసి ఒక 25 నుంచి 28 కోట్ల మధ్య గ్రాస్ అయితే రావచ్చు. ఆఫ్లైన్ సేల్స్ ఇవన్నీ కలుపుకుంటే ఇంకొక 10 కోట్లు ఎక్కువ అయితే వస్తుంది. 10 కోట్లు ఎక్కువగా ఒక 5 కోట్లు ఎక్కువ ఆ రేంజ్లో అయితే వస్తుంది తప్ప ఎక్కువ రాదు. అంటే డే 3 దాదాపు ఒక 30 కోట్ల వరకు గ్రాస్ అయితే రావచ్చు. ఒక 28 నుంచి 29 కోట్ల మధ్య గ్రాస్ అయితే రావచ్చు. సో ఓవరాల్గా ఇలా అయితే కలెక్షన్స్ అయితే ఉన్నాయి. ఇప్పటి వరకు చూసుకుంటే 151 కోట్లు అయితే వచ్చాయి 2 daysకి. రేపు ఒక వచ్చే 25 కోట్లు 28 కోట్లు యాడ్ చేసుకుంటే 180 కోట్లు అయితే అవుతాయి 3 daysకి గాను. సో ఇది పెద్ద మూవీ ఓవరాల్గా వచ్చే కలెక్షన్స్ అండ్ వస్తున్న కలెక్షన్స్. మీకు డే 3 క్లియర్ కట్గా అర్థమైందని అనుకుంటున్నాను. డిసప్పాయింట్ అవుతారు ఫ్యాన్స్. మనం మొత్తం వీకెండ్ అయిపోయిన తర్వాత మాట్లాడుకుందాం అప్పుడు ఎలా ఉంటుంది అనేది అయితే. మరి ఇది డే 3 సంగతి. మళ్ళీ రేపు ఎంత వస్తుంది యాక్చువల్గా దాని గురించి కూడా వీడియో చేద్దాం.